ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. ఓరవకల్ హబ్ను ఇండస్ట్రియల్ గా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలని సింగిల్ విండో చైర్మన్ పాలకొల్లు సుధాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం బ్రాహ్మణపల్లిలో ప్రారంభించిన ఇండస్ట్రియల్ పార్కును కూటమి ప్రభుత్వంలో ఓరవకల్ మండలంలో జరుగుతున్న అభివృద్ధిని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్ర సీఎం రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత స్థానంలో చూడాలని ఉద్దేశించి ఇలాంటి ఇండస్ట్రియల్ హబ్ను ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ప్రజాప్రతినిధుల తరవుతోనే ఈ అభివృద్ధి దూసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. ఓరవకల్ మండలంలోని సిగాసి, అగాడి, ఎంఎస్ఎం పార్క్ హబ్, సోలార్ పార్క్ ఇలా ఎన్నో పరిశ్రమలు ముందుకు సాగుతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిశ్రమల రాకతోనే మన జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాగే మున్ముందు మరిన్ని పరిశ్రమలు జిల్లాకు వచ్చి విజయవంతంగా వాటిని నిర్వహిస్తే కొన్ని వేల మంది నిరుద్యోగులు బాగుపడతారని ఆయన తెలిపారు. మన కూటమి ప్రభుత్వంలోనే ఇలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇకపై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఈ అభివృద్ధిని పరంపర కొనసాగించాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు లాంటి అభివృద్ధి కాంక్షకులు ఉన్నంతకాలం మన యువతకు ఉద్యోగాలలో కొరత ఉండదని ఆయన తెలిపారు. నమస్కారం, నేను సుధాకర్ రెడ్డి, సీఎం సుధాకర్ రెడ్డి, పాలకొల్లు విలేజ్, ఓరవకల్ మండలం, కృష్ణాపురం సింగిల్ విండో చైర్మన్. ఈరోజు ఇక్కడ బ్రాహ్మణపల్లిలో ఈ ఇండస్ట్రియల్ హబ్లో భాగంగా ఈరోజు మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ రిలయన్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఓపెనింగ్ జరగడం చాలా, అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ అయితేనేమి, జనసేన, తెలుగుదేశం భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో చాలా డబల్ ఇంజన్ సర్కార్ ఎట్లా డబల్ ఇంజన్ రైలు ఎట్లా పరిగెడుతుందో అలా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడం చాలా సంతోషం. ఎస్పెషల్లీ మా ఓరవకల్ మండలానికి ఇన్ని అవకాశాలు కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఎమ్మెల్యే గౌరు చరితమ్మ చొరవతో ఈరోజు ఈ రిలయన్స్ అయితేనేమి మా ఓరవకల్ మండలంలో సిగాసి, తర్వాత అగాడి, తర్వాత ఎంఎస్ఎంఈ పార్క్స్, తర్వాత వచ్చేసి సోలారు, గ్రీన్కో, డిఆర్డిఓ ఇలా చెప్పుకుంటూ పోతే డ్రోన్ సిటీ మా మండలానికి చాలా 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 కంపెనీలు వచ్చి ఉపాధిలో కల్పించడంలో మన ఎన్డీఏ గవర్నమెంట్ చాలా చొరవ చూపుతుంది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 2-3 సంవత్సరాల్లో కనీసం మినిమం తక్కువ దాదాపు ఒక 50,000 మందికి ఉపాధి కల్పించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి దానికి మేమంతా చాలా సంతోషంగా ఈ గవర్నమెంట్కి ఓటేసినందుకు, ఈ గవర్నమెంట్ను అధికారంలోకి తెచ్చుకునేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ముందు కూడా ఈ గవర్నమెంట్ కొనసాగాలి. ఇంకొక 5 ఏళ్ళు ఈ గవర్నమెంట్ కొనసాగితే ఈ అభివృద్ధి అనేది ఆగకుండా ముందుకు పోతుందని మా ఓరవకల్ మన ప్రజలకు కూడా ముఖ్యంగా తెలియజేసుకునేది ఏంటంటే, రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ వచ్చే ఎన్నికల్లో కానీ మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్కు పట్టం కట్టి మన ఓరవకల్ మండలాన్ని రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే నంబర్ 1 ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుకోవాలని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ